ప్రస్తుతం మనమైతే కృష్ణుడి గారి వాళ్ళ ఇంట్లోకైతే వచ్చేసాం. ఇప్పుడు అమ్మవారిని అలంకరించాలంటే కూడా మనం ఎంత అలంకరించినా ఇంకా ఏదో అలంకరించాలి, ఇంకేదో మిస్ అయిపోతుంది అని అనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం లలిత గారు రెడీ అయ్యి వచ్చేలోపు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక్కడ అమ్మవారిని రెడీ చేస్తున్నారు. సో అది ఎలా రెడీ చేస్తున్నారు ఏంటన్నది కూడా చూద్దాం. ముఖ్యంగా అమ్మవారు అనగానే మనకి గుర్తుకొచ్చేది చీర, బొట్టు, గాజులు ఇవన్నీ కూడా. సో మనం ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి చీర కూడా ఇక్కడ తయారు చేసి పెట్టారు. అదే విధంగా గౌరమ్మని కూడా ఇక్కడ మనకి తయారు చేసి అయితే పెట్టారు. తమలపాకులో గౌరమ్మని సిద్ధంగా చేసి బొట్టు పెట్టి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో అదే విధంగా అమ్మవారికి గాజులు అంటే మనకి జనరల్ గా పూజలో మనం మెయిన్ గా వాడేటివి గాజులు. అదే విధంగా ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్ గాజులు కూడా తీసుకొచ్చి పెట్టారు. అదే విధంగా పువ్వులు మహిళల్లో ఎక్కువ శాతంగా ఏంటి అని అంటే రెడీ అయిన తర్వాత వారికి పూలు అనేది కంపల్సరీ. అదే విధంగా అమ్మవారికి కూడా తయారు చేసిన తర్వాత పూలు అనేవి సమర్పిస్తూ ఉంటారు. సో దాంతో పాటు కూడా మనకి ఇక్కడ కొన్ని అమ్మవారి పూజలో ప్రత్యేకమైన వస్తువుల్ని కూడా పెట్టారు. అవి ఇక్కడ గవ్వలు, అలాగే మనకి లోటస్ సీడ్స్ మనం జనరల్ గా చూస్తుంటాం కదా లోటస్ సీడ్స్ అనేవి. సో అదే విధంగా గురిగింజలు అని కూడా అంటారు కదా అవి. ఇంకా ఇంకో టైప్ ఆఫ్ గవ్వలు. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ అమ్మవారి పూజలో అమ్మవారికి సమర్పించడానికి తీసుకొచ్చారు. అదే విధంగా కలశాన్ని కూడా ఇక్కడ సిద్ధం చేశారు. మనం కలశాన్ని కూడా చూసుకోవచ్చు. అంటే జనరల్ గా మనలో చాలా మంది కూడా పూజలు చేస్తున్న సమయంలో ఇటు అమ్మవారి విగ్రహంతో పాటు కొంతమంది కలశాన్ని కూడా పెట్టుకుంటారు. సో కలశాన్ని కూడా అమ్మవారి ప్రతిరూపంగానైతే పూజించుకుంటూ ఉంటారు. సో మనం చూడొచ్చు ఇక్కడ అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరిస్తున్నారు. ఒకవైపు మనకి గ్రీన్ కలర్ గాజులు, మరోవైపు రెడ్ కలర్ గాజులు అనేవి అయితే వేశారు. అమ్మవారిని చూస్తున్నాం కదా మనం. అంటే గ్రీన్ కలర్ ఆ పూజ వైబ్ అనేది మనకి మొత్తం అమ్మవారి విగ్రహంలోనే కనిపిస్తుంది. ఆ గ్రీన్ కలర్ శారీకి తగ్గట్టుగానే ఇటు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో గాజులు అయితే తీసుకొచ్చారు. సో అమ్మవారిని కూడా మనం చూసినట్టయితే అమ్మవారి ముఖం కూడా ముక్కు పుడకతో బొట్టుతో మనకి మెడలో హారం వేసిన విధంగానైతే అమ్మవారిని ఇలా అలంకరించారు. అదే విధంగా అమ్మవారికి పసుపు కొమ్ము, పసుపు దారంతో చేసినటువంటి పసుపు కొమ్ముని కూడా వేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు కూడా సమర్పిస్తారు.